నా శ్వాస ధ్యాస అంతా అమృతే అయినప్పుడు నేను నీతో కాపురం చేస్తానని ఎలా అనుకుంటున్నావు? నా మొగుడు అమృతని మర్చిపోయి ఈ అర్చనతో కాపురం చెయ్యాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు. నా మొగుడు నాకు కావాలి 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 అంతే. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది మేడం. నాకు వదిలేండి. కాకపోతే నీ నసుకుడేంటో నాకు అర్థమైంది. ఈవినింగ్ వచ్చి కలవు. తప్పకుండా మేడం. మేడం వచ్చేటప్పుడు కొత్త బ్యాగ్ ఒకటి కొనుక్కొస్తాను మేడం. ఏంటి తెల్ల మొహాలు వేసుకుని అలా చూస్తున్నారు? వెళ్ళి పని చూసుకోండి, వెళ్ళండి. రాయ్, నీతో కాపురం ఎలా చేయించాలో నాకు బాగా తెలుసు. పదరా. మూర్ఖుడి చేతిలో రాహుల్ని పెట్టేసి వెళ్ళిపోయింది రాక్షసి. ఇక ఆ దేవుడే రాహుల్ని రక్షించాలి. మేడం ఇక్కడికి రమ్మన్నారే, ఇంకా రాలేదేంటమ్మా? నమస్తే మేడం. ఏమండి రామచందర్ గారు, ఏమంటున్నాడు నా మొగుడు? ఆ అమృత ఎవరో గాని దాని మైకంలోనే మునిగి తేలుతున్నాడు మేడం. డోస్ పెంచితే తప్ప మాట వినేలా లేడు. నా మొగుడి బాడీలో కొవ్వే కాదు, బోన్ సరిగినా పర్వాలేదు. కాలు చెయ్యి పని చేయకపోతే బెడ్ మీద పడుకోబెట్టానో నా మొగుడిని నేనే సాకుతాను. కానీ ఆ అమృతకి మాత్రం నా మొగుడిని వదిలిపెట్టను. అలాంటి పరిస్థితే వస్తే నేనెందుకు మేడం? ఒక్క 10 రోజులు మీకు భర్తున్న విషయమే మర్చిపోండి. చెప్పాను కదా నా మొగుడిని నీకు రాసిచ్చానని. ఈ 10 రోజులు నా మొగుడి పైన సర్వ హక్కులు నీకే. రెచ్చిపో. మేడం, రెచ్చిపోవడానికైనా కొంచెం ఆవేశం తెచ్చుకోవడానికైనా ఎనర్జీ సరిపోవడం లేదు మేడం. నీకు ఎనర్జీ నింపడానికే కదా నిన్నిక్కడికి పిలిపించాను. వెయిట్. ఓకే మేడం. మేడం, మీ చేతుల మీదుగా ఇలా బ్రీఫ్ కేసు తీసుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి సిరి సంపదలు ఇచ్చినట్టుంది మేడం. నా మొగుడిని దారికి తీసుకొస్తే సిరి సంపదలేం కర్మ, ఇంకా చాలా ఇస్తాను నీకు. ముందు ఈ పని విజయవంతంగా చేసి పెట్టు. మేడం, మీ భర్త ఈ జీవితంలో అమృత పేరు పలకడానికి కూడా భయపడేలా చేస్తాను. రాహుల్ ఎప్పటికీ మీ భర్తే. ఇక నేను వెళ్ళి నా స్టైల్లో ట్రీట్మెంట్ మొదలెడతాను. గుడ్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండు. అలాగే మేడం. రాహుల్, నన్ను కాదని అమృతని ఎలా ప్రేమిస్తావో నేను చూస్తాను.
రాహుల్ గారు, సారీ రాహుల్ గారు, ఈ విషయంలో నేను మీకు ఏ విధమైన హెల్ప్ చేయలేకపోతున్నాను. మీ గురించి నేను విన్నాను శర్వాణి గారు. అయినా నేను ఇప్పుడు ఆలోచించేది నాకేదో అయిపోతుందని కాదు, మన అమృత ఏమైపోతుందోనని. నేను అమృతని చేసుకోకపోతే చనిపోతానని ఎప్పుడో డిసైడ్ చేశారు. అర్చన మెడలో తాళి కట్టడం అంటే ఆల్మోస్ట్ చావుకు దగ్గరేనని నాకప్పుడే అర్థమైంది. ఈ టైంలో మీరు నేను ఆలోచించాల్సింది మన అమృత గురించేనండి. అందరూ కలిసి నా చేతులకు సంఖ్యలు వేశారు రాహుల్ గారు. అమృత నా రాక్షసి అంతా హింసిస్తున్నా నేను ఏమీ చేయలేని పరిస్థితి. మీ విషయంలో కూడా చివరికి నేనే మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుని రావాల్సి వచ్చింది. అర్చన అక్కడ ఎంత శాడిస్టో, ఇక్కడ మా ఏసీపీ కూడా అంతే శాడిస్ట్. చూస్తూ చూస్తూ ఇద్దరు సైకోల మధ్య నలిగిపోవాల్సి వచ్చింది. అదెవత్తో అమృతతో వీడికి సంబంధం ఉందని తెలుసు గాని నీతో కూడా వీడికి సంబంధం ఉందా శర్వాణి? సార్ ప్లీజ్. హే, ఏంటి అలా ఫీల్ అవుతున్నావు? మామూలుగా నీ వయసులో ఉండేవాళ్ళు చేసే పని ఇదే కదా. పైగా వీడు కూడా బాగా సాలిడ్గా ఉన్నాడు. అవును, మీరిద్దరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారు? గెస్ట్ హౌస్కి వెళ్దామా లేక లాడ్జికి వెళ్దామా అనే కదా మీ డిస్కషన్? శర్వాణి, లాడ్జికి వెళ్తే డిస్టర్బింగ్ గా ఉంటుంది, గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళు. ఏసీపీ గారు, మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతోందా? ఛ, ఈ ప్రపంచంలో అర్చనకు మించిన శాడిస్ట్ ఎవరు ఉండరేమో అనుకున్నాను. దానికి మించిన శాడిస్ట్లా ఉన్నారు మీరు. శర్వాణి, నన్నంటే పెద్దగా ఫీల్ అయ్యేవాణ్ణి కాదు, కానీ వీడు అర్చన మేడం నన్నాడు. సెల్లో పడేసి కుమ్మే. శర్వాణి, వెళ్ళి కుమ్మే. ఇట్స్ మై ఆర్డర్. ఏసీపీ గారు, మీరు చేయి చేసుకున్నంత మాత్రాన మీకు భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నేను అర్చనతో కాపురం చేయనంత మాత్రాన నన్ను కొట్టే అధికారం మీకు లేదు. నేను డైవర్స్ కోసం కోర్టుకు వెళ్తాను. ఈ విషయంలో మీరు ఏమాత్రం ఓవర్ యాక్షన్ చేసినా బయట మీడియా హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఉన్నారన్న విషయం మర్చిపోకండి. కొంతమంది అమాయకుల్ని తీవ్రవాదం వైపు ప్రేరేపించి దేశద్రోహానికి పాల్పడుతున్న రాహుల్ గారిని ఈరోజు ఉదయం మా సర్కిల్ ఇన్స్పెక్టర్ శర్వాణి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఏసీపీ రామచందర్ పట్టుబడిన ఉగ్రవాదిని కస్టడీలోకి తీసుకుని తన స్టైల్లో విచారిస్తున్నాడు.
రే శర్వాణి, నేను చెప్పిన ఈ పిట్ట కథని రిలీజ్ చేయి. రేయ్, నిన్ను ఎలా బెదిరించాలో ఎలా ట్రీట్ చేయాలో నాకు బాగా తెలుసురా. కానిస్టేబుల్స్, శేషు, నువ్వు చెప్పేది నిజమేనా? అవును సార్, నేను ఇప్పుడే స్టేషన్ నుంచి వస్తున్నాను. కాపురం చేయట్లేదని రాహుల్ని ఆ అర్చన స్టేషన్లో పెట్టి కొట్టిస్తున్నారు సార్. ఒరే, ఏమిట్రా ఈ కర్మ? స్టేషన్లో పెట్టి కొట్టించడమేమిట్రా? దాని పిచ్చి కాకపోతే ఇప్పటికే వాళ్ళమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఇప్పుడేం చేద్దాంరా? అమ్మా, ఇప్పుడు ఈ విషయం అక్కకి చెప్తే ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. మనమే ఏదో ఒకటి చేసి రాహుల్ని కాపాడుకుందాం. పదమ్మా. ఒరే, దానికి తిక్కరేగితే నిన్ను నన్ను కూడా వాడితో పాటు కొట్టిస్తుంది. అమ్మో, నాకు భయంగా ఉంది, నేను రానురా. అమ్మా, నువ్వు భయపడి నన్ను భయపెట్టకు. ఇంట్లో కూర్చుంటే ఎలా చెప్పు? ఏదో ఒకటి చేసి రాహుల్ని కాపాడుకుందాం. పదమ్మా. శ్రీరామచంద్ర, ఈ అర్చనతో కష్టాలు ఎన్నాళ్ళు తండ్రి మాకు. చెప్పరా, చెప్పు. ఇంకొకసారి మీడియాని, హ్యూమన్ రైట్స్ అని మాట్లాడతావా? అర్చన మెడలో తాళి కట్టి కాపురం చేయనంటావా? నిన్ను రేయ్, ఎంత చెప్పినా నువ్వు ఒప్పుకో కదరా? చెప్పు. అమృతని మర్చిపోతానని చెప్పు. చెప్పవా? సార్, తనకేదైనా అయితే మనకి ప్రాబ్లం అవుతుంది. మీ ఆవేశంతో తనని చంపేసేలా ఉన్నారు. అంటే చేస్తాడా? చేస్తే చావని. నీకేంటో నొప్పి? రేయ్, నాకు అర్థం కాక అడుగుతాను, అసలు ఏముందిరా నీలో? నువ్వు పెద్ద అందగాడివేం కాదు, మరి నీ వెనకాల ఎంతమంది పడుతున్నారేంట్రా? చివరికి మా సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా నిన్ను కొడుతుంటే తెగ ఫీల్ అయిపోతుంది. నిజంగా నువ్వు అమృతనే ప్రేమిస్తున్నావా, లేక శర్వాణిని కూడా ప్రేమిస్తున్నావా? శర్వాణి, నేను స్టిల్ బ్యాచులర్ని. వీడికి ఆల్రెడీ పెళ్ళైపోయింది. వీడి గురించి ఆలోచించడం మానేసి నా గురించి ఆలోచించు. నీకు లాస్ట్ టైమే చెప్పాను కదా, నేనిక్కడి నుంచి వెళ్లే లోపు నా ఒంట్లో వేడి తగ్గించుకునే వెళ్తాను. ఏయ్, ఏంటి దిక్కులు చూస్తున్నావు? నేను చెప్తుంది అర్థమవుతుందా? రేయ్, నువ్వైనా చెప్పరా మీ డార్లింగ్తో? చెప్పు. సార్ ప్లీజ్.
మీరు మీ స్థాయికి మించి బిహేవ్ చేస్తున్నారు. మీరు ఏం మాట్లాడినా తల వంచుకొని ఉంటాననుకోకండి. నేను మీ పై ఆఫీసర్స్కి కంప్లైంట్ చేస్తాను. కంప్లైంట్ చేస్తావా? చెయ్. దానికంటే ముందు ఈ సందు చివర వేడివేడిగా బజ్జీలేస్తుంటారు. వెళ్ళి నీకు నాకు కలిపి 2 ప్లేట్లు తీసుకురా. ఏయ్, చెప్పింది వినిపిలేదా? వెళ్ళా. కంప్లైంట్ చేస్తుందంట. కంప్లైంట్ ఎవరికి చేసుకుంటావో చేసుకోపోవే. నువ్వేంట్రా, ఏం చూస్తున్నావు? ఏరా, అమృతం వదిలేమంటే వదిలేవా? నిన్ను ఇప్పుడు చూడరా, ఈ ఎలుక నీతో ఎలా ఆడుకుంటుందో. అర్చన మెడలో తాళి కట్టి కాపురం చేయరా బాబు అంటే నాకే ఎదురు మాట్లాడతావా? చెప్తాన్రా నీ సంగతి. రాహుల్, ఒరే రాహుల్, రాహుల్. ఏయ్ ఏయ్, ఎవరు మీరు? అవుట్, గెట్ అవుట్. సార్ సార్, వాడు నా మేనలుడు సార్, వాడు నా మేనలుడు. ఏయ్, మీ కన్నీళ్లు ఏమనుంటే బయట పెట్టుకోండి. నాకు ఏడుపు పెడబొబ్బులంటే చిర్రాక్. సార్, వాడు నా మనవడు. ఏం తప్పు చేశాడని అంతలా హింసిస్తున్నారు? ఏం తప్పు చేశాడా? ఏమి చెయ్యకపోవడమే ఒక తప్పు. పెళ్లి చేసుకున్నవాడు కాపురం చెయ్యకపోవడం ఎంత తప్పో తెలుసా? అర్చన లాంటి అమ్మాయి వీడికి పెళ్ళాంగా దొరకడం వీడి అదృష్టం. అలాంటి అమ్మాయితో కాపురం చేయనంటాడా వీడు?
సార్ వాడు చనిపోయేలా ఉన్నాడు, వదిలిపెట్టండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. రాయ్, ఇప్పుడు మీరు పట్టుకోవాల్సింది నా కాళ్ళు కాదు, అర్చన కాళ్ళు. చూడండి, నా చేతిలో ఏమీ లేదు. వాడు అర్చనతో కాపురం చేస్తానని ఒప్పుకునేంత వరకు ఇలా కొట్టడమే నా డ్యూటీ. సార్, వాడి ప్రాణం పోయేలా ఉంది. పోతే పోనీ. పెళ్ళంతో కాపురం చేయనివాడు ఉంటే ఎంత, పోతే ఎంత. అయ్యా, ఒక్కసారి నా మనవణ్ణి చూసుకుంటానయ్యా. ఏయ్ ముసలి, చెప్పాను కదా నాకు ఈ ఏడుపులు పెడబబ్బులు నచ్చవని. నిజంగా మీ మనవడు బతకాలని మీకు ఉంటే వీణ్ణి అర్చనతో కాపురం చేయడానికి ఒప్పుకోమని చెప్పండి.